నగర తాగునీటి కోసం నీటి కేటాయింపులతోని 160 టీఎంసీలను నీటి వినియోగాన్ని చేయాలని పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6,158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5,000 పైచీలకు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద 11,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత చంద్రశేఖరరావు గారి మదిలో దీనివల్ల తనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఆర్థిక రాజకీయ ప్రయోజనం లేదు కాబట్టి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ఈ అంకానికి, ఈ అవినీతికి, ఈ ఆలోచనకు తెరలేపిండు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలను మార్చిండు. దాంతో గత ఆనవాళ్లను లేకుండా చేయడం ద్వారా ప్రాణహిత చెవెళ్ల పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు, అన్నారంకు, సుందిళ్లకు మార్చి 38,000 కోట్ల రూపాయలు ఉన్న అంచనాను 1,50,000 కోట్లకు దాదాపుగా పెంచడం జరిగింది. తద్వారా రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, తనకు తాను ప్రచారం కల్పించుకోవడానికి అవసరమైన అన్ని రకాల తప్పిదాలు చేయడం. దాంతో 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు 2019లో పూర్తి చేసినామని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక అద్భుతం, ఈ అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచంలో ఎవరు కట్టలేదు అని చెప్పి ప్రచారం కల్పించుకోవడమే కాకుండా ఆనాటి గవర్నర్ నరసింహన్ గారిని మభ్యపెట్టి అబద్ధాలను వారికి చెప్పి వారే ఇక్కడికి వచ్చి ఇది కాళేశ్వరం కాదు, హరీష్ రావు గారి పేరు హరీష్ రావు గారు కాదు, కాళేశ్వరరావు అని ఒక గవర్నర్తోనే ఇక్కడ అబద్ధాలు చెప్పించారు. ఆనాడు జరిగిన పనులను అన్నిటిని చూసి ఇది అద్భుతమైన కట్టడం అనే ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి 2018-19 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం పొందిండ్రు. ఆ తర్వాత 2020లోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో లీక్లు ఉన్నాయి, లేకపోతే నిర్మాణ లోపం ఉందని ఆనాటి ఇంజనీర్లు లేఖలు రాయడం జరిగింది. ఎలాంటి సంస్థకు పట్టించుకోలే, నిర్వహించలేదు. చివరికి 2023 అక్టోబర్, నవంబర్లో పూర్తిగా కుప్పగూలిపోయింది మేడిగడ్డ. ఆ తెల్లారే వెళ్ళి ఇక్కడ ఇంజనీర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అన్ని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ప్రకృతి కేసీఆర్ యొక్క అవినీతిని, అహంకారాన్ని, దుర్మార్గమైన ఆలోచనను ప్రకృతి గుర్తించి పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టు దెబ్బతిని దాచిపెట్టిన, మూసిపెట్టిన దాగని నిజాన్ని ప్రకృతే బయటికి తీసుకొచ్చింది. ఆ రోజు నాతో పాటు శ్రీధర్ బాబు గారు, ఇతర మిత్రులు, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి పర్యటనకు వచ్చి ఇక్కడ జరిగిన అంశాలను ప్రపంచానికి చెప్పడం జరిగింది.